మీరు ఎప్పుడైనా ఒక కొత్త కారు కానీ బైక్ కానీ కొన్నారా? కొన్న వెంటనే రోడ్డు మీద అదే మోడల్ కారు లేదా బైక్ మీకు ప్రతి చోట కనిపిస్తుంది కదా? లేదా మీరు ఒక కొత్త పదం నేర్చుకున్నారా? ఆ తర్వాత ఆ పదం మీకు న్యూస్ పేపర్స్, సినిమాల్లో, కన్వర్జేషన్స్లో పదే పదే వినిపిస్తుంది కదా? ఆ కార్, ఆ బైక్ మోడల్ ఇంతకుముందు లేదా? ఆ పదం ఇంతకుముందు ఎవ్వరూ వాడలేదా? అవి ఎప్పుడూ అక్కడే ఉన్నాయి, కానీ మీ బ్రెయిన్ వాటిని ఇప్పుడు మాత్రమే గుర్తించడం మొదలుపెట్టింది. ఇదే సైన్స్ని డబ్బు మీద అప్లై చేస్తే ఏమవుతుందో ఈ వీడియోలో చూద్దాం. మీ బ్రెయిన్ డబ్బుని రికగ్నైజ్ చేయడం మొదలు పెడితే, డబ్బుని అవాయిడ్ చేయడం ఆపేస్తే మీ ఫైనాన్షియల్ లైఫ్ ఎలా మారుతుందో ఈ సైన్సే చెప్తుంది. నేను ఇప్పుడు చెప్పిన కారు ఎగ్జాంపుల్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. మీరు ఎప్పుడైనా ఒక బిజీ నాయిసీ పార్టీలో ఉన్నప్పుడు దూరంగా ఎవరో మీ పేరు పిలిచారు అనుకోండి. మీరు వెంటనే గమనించారా? మిగతా మాటలన్నీ మీకు వినపడకపోయినా మీ పేరు మాత్రం మీకు వినపడింది కదా? దీన్నే సైకాలజీలో కాక్టైల్ పార్టీ ఎఫెక్ట్ అంటారు. మీ చుట్టూ వందల మాటలు జరుగుతున్నా మీ బ్రెయిన్ మీకు ముఖ్యమైనది మాత్రమే ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమెకు సడన్గా చుట్టూ ప్రెగ్నెంట్ ఉమెన్, బేబీ స్టోర్స్, స్ట్రోలర్స్ అన్నీ ఎక్కువగా కనిపించడం మొదలు పెడతాయి. ఆమె ఏరియాలో సడన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ పెరిగిపోయారా? లేదు. ఆమె బ్రెయిన్ ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్కి రిలవెన్సీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ 3 ఎగ్జాంపుల్స్కి వెనుక ఉన్న సైన్స్కి ఒక పేరు ఉంది, అదే RAS. RAS అంటే రెక్టిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది మీ బ్రెయిన్ స్టెమ్లో ఒక న్యూరాన్ల నెట్వర్క్. దీని పని ఏమిటంటే ప్రతి సెకను మీ 5 ఇంద్రియాల ద్వారా మీ బుర్రలోకి లక్షలాది బిట్స్ సమాచారం వస్తుంది. శబ్దాలు, దృశ్యాలు, వాసనలు, స్పర్శ అన్నీ కలిపి. మీ కాన్షియస్ మైండ్ ఇంత సమాచారాన్ని ఒకేసారి ప్రాసెస్ చేయలేదు. కాబట్టి RAS ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. అది మీ బ్రెయిన్ని ఇలా అడుగుతుంది, ఇది ఇతనికి ముఖ్యమైందా? దీన్ని కాన్షియస్ అవేర్నెస్లోకి పంపాలా లేక ఇగ్నోర్ చేయాలా అని. ఇది ఎలా డిసైడ్ చేస్తుంది అంటే మీరు దేనికి ఎక్కువ ఫోకస్, ఎమోషన్, రిపిటేషన్ ఇచ్చారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. మీరు ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తే లేదా దానికి బలమైన ఎమోషన్ అటాచ్ చేస్తే RAS దాన్ని ఇంపార్టెంట్ అని మార్క్ చేస్తుంది. ఆ తర్వాత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతి చోట కనిపించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది, కానీ ఇప్పుడు మీ బ్రెయిన్ దాన్ని ఫిల్టర్ చేయడం లేదు, అంతే. ఈ RAS మనీకి ఎలా అప్లై అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు రోజు ఏమని ఆలోచిస్తారు? నా దగ్గర డబ్బు లేదు, ఈ నెల కూడా టైట్గా ఉంది, నాకు ఏం అఫోర్డబుల్ కాదు, బిల్స్ కట్టడమే సరిపోతుంది అనే కదా మీరు ఆలోచిస్తుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ RAS ఈ ఆలోచనలని ఇంపార్టెంట్గా మార్క్ చేస్తుంది. మీ బ్రెయిన్ ఇప్పుడు ఏం వెతుకుతుంది? మీ నమ్మకాన్ని కన్ఫర్మ్ చేసే ఆధారాలు, బిల్స్, ఖర్చులు, ప్రాబ్లమ్స్, ఇవే మీకు ఎక్కువగా కనిపిస్తాయి. అవకాశాలు మీ ముందే ఉన్న RAS వాటిని ఫిల్టర్ చేసి ఇర్రిలవెంట్గా పాస్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి రోజు ఆలోచించేది ఏంటంటే నేను ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఎక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేయవచ్చు, ఏ ఇన్వెస్ట్మెంట్ నాకు సరిపోతుంది అని ఆలోచిస్తాడు అనుకుందాం. అప్పుడు అతని RAS దేన్ని వెతుకుతుంది? ఆపర్చునిటీస్. ఒక యూట్యూబ్ వీడియో సడన్గా వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరో ఒక బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుతూ, ఒక ఫ్రెండ్ క్యాజువల్గా ఒక జాబ్ ఓపెనింగ్ గురించి చెప్తాడు, ఒక ఇన్వెస్ట్మెంట్ యాడ్ కనిపిస్తుంది. ఈ ఆపర్చునిటీస్ ఇద్దరికి ఒకేలా ఉన్నా తేడా ఏంటంటే ఎవరి RAS దాన్ని ఫిల్టర్ చేసి దేన్ని పంపిస్తుందో అదే వాళ్ళకి చేరుతుంది. ఇదే పాజిటివ్ థింకింగ్ డబ్బుని రప్పిస్తుంది అనే ఐడియా వెనుక ఉన్న క్యాజువల్ న్యూరో సైన్స్. ఇది మ్యాజిక్ కాదు, ఇది అటెన్షన్ మరియు ఫిల్టరింగ్ సైన్స్. మీ RASని ప్రోగ్రామ్ చేసుకోవడానికి 4 ప్రాక్టికల్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. టెక్నిక్ నెంబర్ 1, స్పెసిఫిక్గా రాయండి, వేగ్గా కాదు. నాకు డబ్బు కావాలి అనేది చాలా వేగ్. RASకి దేన్ని ఫిల్టర్ చేయాలో క్లారిటీ ఇవ్వదు. దానికి బదులుగా నాకు నెలకి ఎక్స్ట్రా 10,000 ఇన్కమ్ కావాలి, ఒక స్కిల్ ద్వారా అని స్పెసిఫిక్గా ఒక బుక్లో రాయండి. ఇప్పుడు RASకి ఖచ్చితమైన టార్గెట్ ఉంటుంది వెతకడానికి. టెక్నిక్ నెంబర్ 2, రోజు రివ్యూ చేయడం. మీ గోల్ ఒకసారి రాసి పక్కన పడేస్తే పనికిరాదు. రోజు ఉదయం 2 నిమిషాలు చదవండి. దీనివల్ల ఆ గోల్ RAS దృష్టిలో టాప్ ప్రయారిటీగా ఉంటుంది. టెక్నిక్ నెంబర్ 3, మెంటల్ రిహార్సల్స్ వాడండి, విజువలైజేషన్ కాదు. అథ్లెట్స్,
సీఈఓస్ వాడే టెక్నిక్ ఇది. మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్ని వివరంగా మైండ్లో రిహార్స్ చేయండి. ఇది సైంటిఫికల్లీ స్టడీడ్ టెక్నిక్. స్పోర్ట్స్ సైకాలజీలో దీన్ని మెంటల్ రిహార్స్ అంటారు. పర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికి దీనిని వాడతారు. ఇది మీ ఆర్ఏఎస్కి ఎంత ముఖ్యమో ఎమోషనల్లీ సిగ్నల్ ఇస్తుంది. టెక్నిక్ నెంబర్ 4, మీ సెల్ఫ్ టాక్ మార్చండి. నాకు డబ్బు రాదు అని పదే పదే అనుకుంటే ఆర్ఏఎస్ దాన్ని ఇంపార్టెంట్ బిలీఫ్గా మార్చేస్తుంది. దానికి సపోర్ట్ చేసే ఆధారాలే చూపిస్తుంది. దానికి బదులుగా నేను నేర్చుకుంటున్నాను, గ్రో అవుతున్నాను అని సెల్ఫ్ టాక్ చేయండి. ఇది ఒక్క రోజులో మారదు, కానీ రిపిటేషన్తో మారుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు ఫ్రీలాన్సింగ్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ నాకు క్లయింట్స్ దొరకరు అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఏ గ్రూప్స్, ఏ పోస్ట్, ఏ కన్వర్సేషన్ చూసినా ఇది కష్టమైన ఫీల్డ్ అనే ఆధారాలే మీకు కనిపిస్తాయి. ఎందుకంటే మీ ఆర్ఏఎస్ దాన్నే వెతుకుతుంది. అదే మీరు నేను సరైన క్లయింట్స్ని ఎలా చేరుకోవాలి అనే ఆలోచన మార్చుకుంటే సడన్గా మీకు ఒక గ్రూప్లో ఒక పోస్ట్ కనిపిస్తుంది. ఎవరో టిప్స్ ఇస్తారు, ఒక ఫ్రెండ్ మీకు ఒక ఐడియా ఇస్తారు. ఆ ఆపర్చునిటీస్ కొత్తగా క్రియేట్ అవ్వలేదు, అవి ఎప్పుడు అక్కడే ఉన్నాయి. మీ ఫోకస్ మారిందంతే. అందుకే మీ ఆర్ఏఎస్ వాటిని ఇప్పుడు మీకు చూపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు నాకు డబ్బు రాదు అని అనుకుంటే గుర్తుంచుకోండి, మీరు కేవలం ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పడం లేదు, మీరు మీ ఆర్ఏఎస్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. మీరు ఏం చూడాలో, ఏం ఇగ్నోర్ చేయాలో అనేది మీరు ఆర్ఏఎస్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. మీ బ్రెయిన్ ఎప్పుడు వింటూనే ఉంటుంది మీరు దానికి ఏం చెప్తున్నారు అనే దాన్ని. ఈరోజు మీరు ఒక స్పెసిఫిక్ మనీ గోల్ రాయండి, రోజు చదవండి, మరియు ఒక వారం తర్వాత మీ చుట్టూ ఎన్ని కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయో చూడండి. నాకు ఆ విషయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి రియల్ సైకాలజీ, మైండ్ సైన్స్ వీడియోస్ ప్రతి వారం కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.